కుటుంబం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? చెప్పండి ఒకసారి మాట. కుటుంబం ఈరోజు అందరూ అనుకున్నారేమో అంతా ఒకే కంఠంతో మాట్లాడుతున్నారు. కుటుంబం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? చాలామంది కూడా నాతో ఏం మాట్లాడుతున్నారంటే, సార్ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి సార్. మంచిది, చాలా మంచిది. ఆ మాట కూడా చాలా చాలా గొప్ప విషయం. అది మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి సార్, మా కుటుంబం బాగుపడాలి, మా కుటుంబం దీవించబడాలి అని అడుగుతున్నారు. చాలామందికి నిజం చెప్తున్నాను, ఈరోజు మీరు నా మీద కోప్పడతారు ఆ మాట చెప్పాక. అంటే ఈడే తెలిసినోడు అంటారు, నాకు తెలుసు, కానీ అయినా అంటాను. ఎందుకంటే నేను ఎవరైనా తిడతారేమోనని నేను దేవుని పక్షాన చెప్పాల్సిన మాటని నేను ఆపను. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా. ప్రపంచానికి ఇప్పటికే తెలియని ఒక విషయం ఏంటంటే, మన కుటుంబం దీవించబడాలంటే, మన కుటుంబం ఈరోజు వర్ధిల్లాలంటే, ఈరోజు మన అంశం ఏం చెప్పాను మీకు, ఏం చేయాలి? మన కుటుంబం వర్ధిల్లాలి అంటే ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలి. ఆమేన్. ఇది ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలి. ప్రతి ఒక్క చండాలంగా ఉన్నటువంటి మనసుకు కూడా ఏముంటుందంటే, నా కుటుంబం వర్ధిల్లాలి, నా కుటుంబం బాగుపడాలి, నా కుటుంబం వర్ధిల్లాలి అని చాలామంది ఆశపడతా ఉంటారు. ఆశ ఉండటంలో తప్పు లేదు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, కుటుంబం వర్ధిల్లాలంటే ముందు ఆత్మీయంగా వర్ధిల్లాలి. ప్రజలు ఏమనుకున్నారంటే, నేను వర్ధిల్లితే బాగుండు అనుకున్నారు. తప్పులేదు, మంచిది అది. కానీ నువ్వు వర్ధిల్లాలి అంటే నువ్వు ఆత్మీయంగా ఎంత మాత్రం వర్ధిల్లుతున్నావు? సో ఒకవేళ నా మాట అబద్ధమైతే బైబిల్ తీద్దాం. రండి, ఆదికాండంలోకి రండి. 39వ అధ్యాయం తీయండి. ఆదికాండం 39వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. చాలు. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. ఆ వచనాలు మొత్తం చూపించి నేను చదువుతాను. ఆ వచనాలు మొత్తం చూపించి స్పష్టంగా చదువుతాను. నేను వరుస చూపించి కింద 3వ వచనం మళ్ళీ వరుసగా 5 వరకు చూపించు. యెహోవా యోసేపుకు తోడై ఉండెననియు, యోసేపు చేసినదంతయు, అంటే అతడు నాకాడ యోసేపు పెడతా, గుర్తుపెట్టుకోండి. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు యోసేపు యజమానుడు చూసినప్పుడు. నెక్స్ట్, యోసేపు మీద ఆ పోతిఫరుకి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. అంటే యోసేపు ఈ పోతిఫరు పరిచర్య చేస్తాడు. మరియు యోసేపు తన ఇంటి మీద, క్షమించండి, పోతిఫరు ఇంటి మీద విచారణకర్తగా యోసేపును నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. 5వ వచనం, అతడు తన ఇంటి మీదను, అంటే అతడంటే పోతిఫరు, తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. చప్పట్లు గట్టి కొడదాం. ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ యోసేపు గురించి మీరు అందరు నేర్చుకుంటున్నారు. అప్పుడప్పుడు కొన్ని ఇమేజ్ కూడా మీకు చూపిస్తాడు ప్రభు కుమారు. అయితే యోసేపు జీవితం మీ అందరికీ తెలిసిందే. తెలిసిన జీవితాన్ని నేను చెప్పి మళ్ళీ సమయం వ్యర్థం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ తెలియని విషయం ఒకటి చెప్తాను మీ అందరికీ. యోసేపు నిమిత్తం ఫరో ఇల్లు ఆశీర్వదించబడుతుందంట, వర్ధిల్లుతుందంట. అలాగే యోసేపు కూడా అన్ని రంగాలలో వర్ధిల్లుతున్నాడు అని రాయబడింది. చెప్పండి, ఏమన్నాడు?
యోసేపు అన్ని రంగాలలో కూడా వర్ధిల్లుతున్నాడు. అంటే యోసేపు వర్ధిల్లటమే కాకుండా యోసేపు ఆ ఇంట్లో ఉన్నందువల్ల ఆయన ఉన్న ఇల్లు పరాయవాడిదైనప్పటికీ కూడా ఏం జరుగుతుంది? వర్ధిల్లుతుంది. కారణం యోసేపు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు కాబట్టి యోసేపు వర్ధిల్లుతున్నాడు. యోసేపుతో పాటు పోతీఫరు ఇల్లు కూడా వర్ధిల్లుతుంది. ఆమేన్. గమనించండి. ఇప్పుడు మొదటి వచనాన్ని చూపించు ఒకసారి. అదే 39వ అధ్యాయం మొదటి నుంచి చూపించు. మొదటి వచ్చిన నుంచి కూడా చూపించను ఒకసారి నాన్నది. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును నొక ఎందుకు అంత ఫాస్ట్? పోతీఫరాను నొక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇస్మాయిల యొద్దకు అతనిని కొనేను. చాలు. యోసేపు కొనబడినవాడు, పాడుపడ్డ బావిలో పడినవాడు. సొంత అన్నలు అదిగో బావిలో పడవేసి అతన్ని అదిగో తీసి అమ్ముతున్నారు. చూడండి, అతను లాక్కొని పోతున్నారు, గుంజుకొని పోతున్నారు. కానీ యోసేపట ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యోసేపు మాత్రం తన ఆత్మీయంగా వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆమేన్. ఆత్మీయంగా వర్ధిల్లటం వల్ల ఏం జరిగింది అంటే యోసేపు వర్ధిల్లుతున్నాడు ఆ ప్రాంతంలో. వాస్తవంగా ఇతను యాకోబు కుమారుడు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. పురుషులు కూడా నేర్చుకోండి పురుషులు కూడా నేర్చుకోండి. మీరు అందరూ కూర్చున్నారే కానీ మీకు ఏమి రాదు. ప్రార్థన చేస్తారు మళ్ళీ మీరు చెప్పలేరు. మళ్ళీ నేర్చుకోండి. మీకు ఇంతగా నేను రోసపడుతున్నా, నేను ఆవేశపడుతున్నా, మీకు మంట పుట్టట్లేదంటే వాక్యం మీద తప్పనలేదు. మీకు చర్చికి రావాలని ఉంది తప్ప ఏమి నేర్చుకుంటున్నాం మనం? బడిలోకి వెళ్ళగానే మీ పిల్లలు నేర్చుకోకపోతే మీరు ఇచ్చిన ఫీజులు వేస్ట్. మీరు ఇక్కడికి వచ్చినాక వాక్యం ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నేర్చుకోకపోతే మీరు వచ్చి కూడా వేస్ట్, దీవెన రాదు. అందుకే అన్నాను మీ అందరికి ఆశ ఉంది వర్ధిల్లాలని. కానీ ఎన్ని ఆశ ఉన్నాను వర్ధిల్లాలంటే ఆత్మీయంగా మీరు వర్ధిల్లాలి. యోసేపు జీవితంలో ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్ళిపోయాడు. యాకోబు కుమారుడు అండి యోసేపు. కానీ తను ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు. 20 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు. కానీ నా అమ్మ లేదు, మా నాన్న లేడు, మా యొక్క అన్నదమ్ముళ్ళు లేరు, నా సొంత అన్నదమ్ముళ్ళు నాకు మోసం చేశారని ఎప్పుడు కూడా బాధపడలేదండి. ఎన్నడూ బాధపడలా. అంటే యోసేపు జీవితంలో మీరు ఒకసారి గమనిస్తే అతను ఆత్మీయత చూడండి ఒకసారి. శోధన వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలా. తన ఆత్మీయతను కాపాడుకుంటున్నాడు. సరే, అన్నలు మోసం చేశారు, మళ్ళీ అమ్మారు. ఇస్మాయిలు ఒంటెల మీద తీసుకొని వెళ్ళి ఐగుప్తీలో పోతీఫరుకి ఇచ్చేశారు. అతడు ఇంట్లో బానిసగా పనిచేస్తున్నాడు. అతడు బానిసగా పనిచేస్తున్నప్పుడు అతని నమ్మకత్వాన్ని బట్టి ఆ ఇంటి యజమానుడు పోతీఫర్, ఫరో కాదు, ఫరో వేరు, పోతీఫర్ వేరు. ఈ పోతీఫర్ అతనికి బాధ్యత అప్పచెప్పాడు నమ్మకత్వాన్ని బట్టి. అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఈ యోసేపు అందంగా ఉండటం చూసినటువంటి పోతీఫరు భార్య ఇష్టపడింది. చాలా అందంగా ఉన్నాడు, మంచి తొడచర్యం కలిగిన వాడు, ముఖ్యంగా నమ్మకస్తుడు, యథార్థంగా ఉన్నాడు అని తన మనసు పారేసుకుంది. అది గమనించిన యోసేపు ఆమెను ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చూస్తున్నాడు. అలాగా దగ్గరగా తన 15 సంవత్సరాల నుంచి సుమారుగా 17 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 12 సంవత్సరాలు, 13, 14 సంవత్సరాలు ఆమెను గమనిస్తున్నాడు. ఆమె ముందే ఎదిగి పెద్దవాడయ్యాడు. చూసింది, ఆశపడింది. ప్రతి దినం అడుగుతూ ఉంది, నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చుమని అడుగుతుంది. యోసేపు ఒకటే అంటున్నాడు, ఇది తగదు, ఇది న్యాయం కాదు. నా యజమానుడు అన్నిటి మీద నాకు అధికారం ఇచ్చాడు, నీ మీద నాకు. ఈ మాట యవనస్తులందరూ నేర్చుకోండి సోదరులారా, ఆడవాళ్ళైనా పురుషులైనా. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా నా దృష్టిలో యవనస్తులే. ముసలోడు ఎవడైనా ఉన్నాడంటే నా దృష్టిలో 100 ఏళ్ళు అన్నవాడిని ముసలోడు అన్నాం. 969 సంవత్సరాలు ఉంటే ముసలోడు అంట. ఆమేన్. నా దృష్టిలో నేను ఒకవేళ ఇంకొక 120 సంవత్సరాలు బతికినా నేను ముసలోడు నేను ఒప్పుకోను. మిమ్మల్ని నేను ఒప్పుకోను మిమ్మల్ని అన్నా కానీ. ఎందుకంటే
మీరు దేవుని సన్నిధిలో యవ్వనస్తులుగా ఉండాలి. దేవుని కొరకు మీ రక్తం పరవళదొక్కాలి. లోకం మీద ఉన్నటువంటి పనుల మీద, ఉద్యోగాల మీద, రాబడుల మీద ఏ విధంగా మీ రక్తం పరవళ్ళు తొక్కుతుందో దేవుడు పని మీద, దేవుని మీద కూడా మీ రక్తం పరవళ్ళు తొక్కాలి. దేవుడి మీద మీకున్నటువంటి ఆసక్తిని బట్టి నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతావు. యోసేపును అడుగుతుంది పోతీఫరు భార్య, లొంగలేదు. చూసింది కాపు కాసింది. ఒక రోజున అంతఃపురం లోపలికి ఆహ్వానించింది. ఎన్నో గదులున్నాయి. ఆ టైంలో లోపలికి తీసుకెళ్ళింది. ఏదో పని ఉందేమో, అమ్మగారు పిలిచిన లోపలికి వెళ్ళాడు. అతను బట్టలు పట్టుకొని చీల్చేశాడు, పట్టుకొని లాగేసింది. లాగిన తర్వాత బట్టలన్నా వదిలేశాడు, కానీ అతడు మాత్రం తప్పు చేయలేదు. చూడండి, ఒక యోసేపు తన ఆత్మీయంగా ఎలా వర్ధిల్లుతున్నాడో చూడండి ప్రియ దేవుని పిల్లలారా. యోసేపుకి లోకపరంగా మాట్లాడకూడదు, కానీ నేను కొద్దిగా వలగర భాషగా ఉండొచ్చేమో, కానీ ఉన్నట్టుగా చెప్పాలంటే మాత్రం యోసేపుకి మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అతడు. ఎందుకంటే ఒకవేళ ఆమె గనక యోసేపును గనక ప్రేమిస్తే ఆ ఉన్న ఆస్తి అంతా ఎవరిదయ్యిద్ది? యోసేపుది అవుతుంది. చెప్పండి మీరు కూడా, ఏమైందా? మీరు బొమ్మల్లాగా చూస్తే మీరు చెవిటోళ్ళ కంటే కూడా దరిద్రులే. మీరు ఏమి వింటున్నారో నేను ఒక్క మాట నాకు చెప్పాలా, అడగక ముందే చెప్పాలా. అలర్ట్గా ఉండాలండి, అలర్ట్గా ఉండాలి. ఓకేనా? మగవాళ్ళకి చెప్తున్నా, ఆడవాళ్ళకి కాదు. ఆడవాళ్ళు బాగా చెప్తున్నారు, నో డౌట్. నేర్చుకోండి, అందరూ నేర్చుకోండి. ఎందుకంటే దేవుడి మాటలు పలకపోతే నువ్వేమి వర్ధిల్లుతావు? నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా వేస్ట్, కలిసి రాదు. చూడు, యోసేపు నిమిత్తము ఫరో ఇల్లు ఎందుకు ఆశ చూడు, నీ కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్న చరిత్ర ఇది. వినిపోయే వాళ్ళకి కాదు చరిత్ర. ఆమేన్. ఇది వినిపోయే వాళ్ళకి కాదు, ఇది పాటించే వాళ్ళకండి. యోసేపు ఒప్పుకోలేదు. అవకాశం ఉంది కానీ యోసేపు ఒప్పుకోలేదు. ఇంత మంచి సదవకాశం దొరికినా నేను ఈ తప్పు చేయకూడదు అనుకున్నాడు. ఒకవేళ వాళ్ళ భర్త చూడకపోయినా, ఎవరు చూడకపోయినా, పైనున్న నా దేవుడు మాత్రం నన్ను చూస్తున్నాడు. ఆమేన్. పైనున్న నా దేవుడు నన్ను చూస్తాడు, నన్ను కొడతాడు, నన్ను తిడతాడు, నన్ను శిక్షిస్తాడు, నన్ను వర్తిల్ల చేయడనుకొని తన ఆత్మీయత ఎక్కడ కుంటుపడుతుందోనని, తన ఆత్మీయ జీవితం ఎక్కడ బలహీన పడిపోతుందోనని దినదినము ప్రార్థన చేసుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని నూతనంగా వర్ధిల్లేటట్టుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు, అక్కడ రాయబడింది 39వ అధ్యాయం మొదటి వచనంలో, యోసేపునకు దేవుడు తోడయ్యుండి తాను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు. ఆమేన్. నా ప్రియమైనటువంటి సంగమా, దేవుని పిల్లలారా, దేవుడి మీద ప్రేమతో వచ్చిన ఓ సహోదరుల లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా ప్రియాతి ప్రియమైన అశేష ప్రేక్షకులారా, శ్రోతలారా, మీ అందరికీ ప్రేమపూర్వకంగా నేను విన్నవిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కోల్పోవడానికి వీలు లేదు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడి మాటలు విన్నప్పుడు నువ్వు ఎదుగుతావు. ఎవరి మనుషుల మాటలు నువ్వు విన్నా ఆటోమేటిక్గా తగాదాలు, గొడవలు ఎక్కువ అవుతాయి, అసమాధానం వస్తుంది, అశాంతి వస్తుంది, కలుసుబాటు ఉండదు. ఎందుకంటే నువ్వు చెయ్యి పెట్టిన చోట బాగుండాలంటే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లితే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావు. ఆమేన్. గట్టిగా ఆడవాళ్ళు కొట్టినట్టు కూడా మగాళ్ళు కొట్టలేకపోతున్నారంటే మీరే మగాళ్ళు అని అంటాడు దేవుడు. నేను అనలే, నేను చాలా మంచోడిని, నోట్లో ఏలు పెట్టిన కొరకను అనుకోండి. బాగా నేర్చుకోవాలి వాక్యం. ఎవరు నేర్చుకోవాలి? ఒక్కొక్కళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చర్చికి పోయారు, కనీసం 2 ముక్కలు రావు. మళ్ళీ ఏమంటే చర్చికి పోతానండి, మా ఇంటి పక్కే కూడా చర్చి. అవునండి, చర్చికి పోతామండి, పాస్టర్ గారు కూడా మా ఇంటికే వస్తాడు ఎప్పుడు. మరి నీకేమి రాదు. ఇక ఏమి నేర్చుకుంటున్నాం మనం? అంతా ఏమీ నేర్చుకోవట్లేదు. అంతే. ప్రియ దేవుడు, ఆత్మీయంగా ఏం వర్తిల్తాం చెప్పండి? యోసేపు జీవితంలో అవకాశం ఉన్నా తప్పు చేయలేదు.
అతడు ఆత్మీయంగా వర్ధిల్లాడని దేవుడు చూశాడు. ఆత్మీయంగా వర్ధిల్లినటువంటి యోసేపుని ఏం చేశాడు? ఉన్నతంగా వర్ధిల్ల చేశాడు. ఆమేన్. ఉన్నతంగా. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, ఎంతగా వర్ధిల్లాడో మతి పోద్దండే మీ అందరికి. ఇప్పుడు ఆల్రెడీ యోసేపు జీవితం మీ అందరికి తెలుసు. చెరసాలలో వేయబడ్డాడు చేయని నేరానికి. ఆమె అతని బట్టలు దగ్గర పెట్టుకుంది. ఆ బట్టలు మొత్తం కూడా చించేసింది. తన బట్టలు చింపుకుంది పోతిఫరు భార్య. వెంట్రుకలు విరబోసుకుంది. తన బ్లౌజో జాకెటో ఏదో చించేసుకుంది. తన ఉన్నదేదో చించి పడేసుకుంది. భర్త వచ్చిందాక నిలబడింది. ఇప్పుడు చెబుతుంది, అడుగో మన ఇంటికి తెచ్చేవే వాడెవడో ఎబ్రీడు దరిద్రుడు, వాడు ఎసునుడు తెలుసా, తన కోరిక నేను తీర్చలేదని వాడు నన్ను పాడు చేయబోయాడు, ఇలాంటి వాడిని మా ఇంట్లో పెట్టావాను అని. అంటే తప్పు ఆమె చేసి, అంటే ఎందుకంటే ఆమె కోరిక యోసేపు తీర్చలేదని ఏమేమంటుంది, వాడు తన కోరిక నేను తీర్చలేదని వాడు నన్ను రేపు చేయబోయాడు, నన్ను బలవంతం చేయబోయాడు. ఈరోజు సమాజంలో చాలామంది యవనస్తుల మధ్య ఈ తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎలా వర్ధిల్లుతారండి? మనుషుడు ఏమి ఇస్తాడండి? అదే పంటకు వస్తాడు. యాపకాయ వేసినోడికి కొబ్బరి బండలు రావు కదండి. వస్తుందా? యాపకాయ 60 రూపాయలు ఉంటుందా? కొబ్బరి బండ 60 రూపాయలు ఉందా? ఆమేన్. చప్పటి గట్టి కొట్టండి. ఏమండి ప్రియా దేవుని పిల్లలారా, నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. వచ్చాం, వెరీ గుడ్, మంచిది. నువ్వు ఆత్మీయంగా ఎంతవరకు వర్ధిల్లేవు ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ లోకంలో ఏది ఉన్నా సరే, నేను చెప్తానండి, నేను అనుభవం చెప్తున్నాను, ఆత్మీయంగా మనం వర్ధిల్లినప్పుడే అన్నిట్లో కూడా వర్ధిల్తాం మనం. ఆదికాండం 41వ అధ్యాయము చూపించే వాళ్ళందరికీ. ఆదికాండం 41వ అధ్యాయము 42 వచనాల నుంచి 46 వచనాలు చదువుదాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారపు బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జప్నత్పా నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడినైన పోతీఫెర్ కుమార్తెకు ఆసేనతు నిచ్చి పెండ్లి చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటను సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారం చేశాడు. ఐగుప్తు దేశమంతా కూడా సంచారం చేశాడు. చూడండి ఒకసారి, యోసేపు జీవితంలో ఎంతగా వర్ధిల్లాడంటే, బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, చేయి నేరానికి శిక్ష అనుభవించాడు, అన్నాదమ్ముళ్ళు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది అనకూడదు అని మాట, చాలా చంపేయడానికి సిద్ధపడ్డారు. మేక రక్తాన్ని చంపి అందులో యోసేపు బట్టలు కలిపి యాకోబుకు, తన తండ్రి అయిన యాకోబుకి సొంత అన్నదమ్ముళ్ళే 11 మంది తీసుకెళ్ళి ఆ బట్టలు యాకోబు ముందేస్తే, ఒరే చివరన పుట్టినవాడు రా వాడు, రాహేలుకు పుట్టినవాడు రా, నేను రాహేలు ఎంతగానో ప్రేమించాను, తనకు పిల్లలు లేక అల్లాడిపోతే, ఒరే ఆ రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు రా వాడు, 2వ వాడే రా బెన్యామీను, కానీ ఇప్పుడు యోసేపే లేడే అని చెప్పేసి యాకోబు ఎంతో బాధపడ్డాడు. అంటే యోసేపు గురించి తప్పుడు సంకేతాలు చెప్పి సాక్ష్యాలు ఇచ్చారు. యోసేపుని మరలా గోతులోంచి బయట తీసి, ఒరే ఒట్టిగా వదిలేస్తే మనకు డబ్బులు రావని చెప్పి ఆ రోజుల్లో 20 వెండి నాణేలకి అమ్మేసుకున్నారు. ఇంతమంది మోసం చేసిన యోసేపు మాత్రం తన ఆత్మీయ జీవితంలో మాత్రం ఎప్పుడూ తప్పిపోలేదు, వర్ధిల్లుతూనే ఉన్నాడు. యోసేపు వర్ధిల్లటం వలన ఏం జరిగింది అంటే, యోసేపు ఉన్నతంగా వర్ధిల్లాడు. అంతేకాదు, ఐగుప్తు రాజు ఎదుట, ఫరో రాజు ఎదుట ఉన్నప్పుడు అతడు నెంబర్ 1 బంగారు ఉంగరాన్ని తొడిగించాడట. చప్పట కట్టుకోండి, ఆమేన్. నెంబర్ 2 సన్నపు నార బట్టలు ధరించాడు. 3 మెడకు బంగారు గొలుసు. మీకు చైన్ ఉందా? మీకు మెడల్లో అందరికీ బంగారు గొలుసు ఉందా? బంగారు చైన్ ఉందా? చైన్ వేరు, గొలుసు వేరు. గొలుసు అంటే ఏంటండి? గొలుసు అంటే ఏంది? కుక్క కడతారు, లావుగా ఉంటుంది. అంటే ఈ బంగారం అంత లావు బంగారాన్ని యోసేపుకేసాడు. ఆమేన్. దేవుని మహిమ కలిగిన యోసేపుకేసాడు బంగారపు గొలుసు. అంతేకాదు
తన రథం మీద అతను ఎక్కించుకొని, అతని రథము కాక ఫరో రథం కాకుండా ఇంకొక రథాన్ని పక్కగా పెట్టుకొని ఆ రథాన్ని ఎక్కించుకొని యోసేపుని ఐగుప్తు దేశం అంతటా తిప్పుతూ ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలందరికీ ఈ ఫరో రాజు చెప్తున్నాడంట, రేయ్ ఇదిగో యోసేపును చూసి అందరూ కూడా వందనము చెప్పండి అన్నాడంటండి. ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా వందనము చేయుడని ఫరో రాజు ఆజ్ఞనీయగా యోసేపు ముందర జనులందరూ కేకలు వేయచ్చు. ఆమెన్. కేకలు వేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, కేకలు వేస్తూ వందనం చెబుతున్నారంటే యోసేపు జీవిత చరిత్ర ఎలా ఉందో చూడండి ఒకసారి. మీ అందరూ కూడా మీకు ఎంతో వాక్యం చెప్పనవసరం లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యం వినగానే మీకు అర్థమైపోవాలి. అదిగో అతడు ఆత్మీయంగా వర్ధిల్లాడు కాబట్టి శారీరకంగా కూడా వర్ధిల్లాడు. ఆమేన్. అది గమనించండి. అసలు యోసేపుని అసూయ చేత ఈ యోసేపుని అన్నలు గోతిలో పడవేశారు, అసూయ వలన. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్లో రాయబడిన 2వ సమూయేలు గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంది. 5వ అధ్యాయం తీయండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయములో 10వ వచనంలో దావీదు గురించి రాయబడిన చూడండి ఒకసారి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతనికి తోడుగా ఉండెను. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఇప్పుడు నెంబర్ 1 యోసేపు వర్ధిల్లాడు. చెప్పండి, మీరు చెప్పండి బాబు, మీరు చెప్పండి, మీరు కూడా చెప్పండి. ఆయన ప్రార్థన చేస్తారు, మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. ఏమండి? అంతకంతకు వర్ధిల్లాను. ఇదే ప్రార్థన. ఒకవేళ మీకు ఎవరైనా అవకాశం ఇస్తే, ఈరోజు అవకాశం ఉండదు మీకు, ఒకవేళ ఉంటే మీరు ప్రార్థన వాక్యం ప్రకారంగానే ప్రార్థన చేయాలి. ఎవరు పిలుస్తా నాకే తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన వాళ్ళని పిలుస్తా. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ ప్రార్థన. దావీదు కుటుంబము అంతకంతకి వర్ధిల్లెను. ఓకే, ఎందుకు వర్ధిల్లిందో 7వ అధ్యాయం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమైన మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా, చాలు చాలు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుంది. నా కిందకు చెలకే 20వ వచనం. నా ప్రభువా నీ దాసుడు నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఈ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి ఈ మాటలన్నీ చదివించినప్పుడు మొదటి మాటలో ఒక మాట రాయబడింది. ఏమని తెలుసా? దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినాడు. అక్కడ చదవండి ఆ మాట మళ్ళీ. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని చాలు. యెహోవా సన్నిధిని అంటే మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఆమె చప్పటి కట్టుకోండి. దావీదు ఆడికి వెళ్ళిపోయాడు. ఆ మాట మళ్ళీ చూపించి బంగారు తల్లి, ఆ మాట మళ్ళీ చూపించి. అదే మాట ఇప్పుడు చూపించింది. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. అది ఇప్పుడు చెప్పండి, దావీదు మహారాజు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు. అందుకే దావీదు కుటుంబం ఏమైందంట? అంతకంతకు వర్ధిల్లిన. ఆమేన్. అంతకంతకు వర్ధిల్లి. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము ఒకసారి మొదటి వచనం చూద్దాం. ప్రియ దేవుని పిల్లరా, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలంటే వర్ధిల్లిపోయాడు. సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లిపోయాను. ఆమేన్. దావీదు ఏం చేశాడు? ఈ ముందున్న వాళ్ళు చప్పట్లు గట్టి కొట్టండి. ఆమేన్. ఏం చేశాడు? దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకి నేరసిల్లిపోయాడు. అంటే సౌలు జీవితంలో వర్ధిల్లలేకపోయాడు. ఎందుకు వర్ధిల్లలేదు, మనిషి ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాడు అని ఒక రెఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి జాగ్రత్తగా.
సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం తీద్దాం. మొదటి గ్రంథం 18, 8, 9 వచ్చా చూద్దాం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున ఏ మాటలు చెప్తా వినండి ఒకసారి, తర్వాత చూపిస్తా మీకు. దావీదు గొలియాదును చంపేశాడు. గొలియాదు ఇశ్రాయేలందరిని పోటీకి రమ్మన్నాడు. అప్పుడు సౌలు రాజు, ఇశ్రాయేల్ జనాంగం అందరికీ రాజుగా ఉన్నాడు సౌలు. ప్రారంభంలో ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు. మొట్టమొదటి రాజు సౌలు. కానీ ఇశ్రాయేలులో ఏ ఒక్కడు కూడా గొలియాదును ఓడించలేకపోయారు. ఇప్పుడు సౌలు దిగి రమ్మంటే సౌలు భయపడి ఇంట్లో దాక్కున్నాడు. పొట్టివాడని దావీదు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో ఉన్న, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మీ ఇక్కడే చిన్న సూత్రం, మీరు ఏదో ఆలోచించబాకండి, ఎంత వాక్యం కూడా మీకు అవసరంలా. ప్రార్థనాపరుడు కాబట్టి పొట్టివాడైనా సరే గొలియాదుని చంపగలిగాడు. సౌలు 6 మూరలు ఎత్తున్నాడు, కానీ సౌలు గొలియాదుని చంపలేకపోయాడు. ప్రార్థన బలంగా చేసేవాడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ప్రార్థన బలంగా చేసే ఆడగూతురుకైనా మగబిడ్డకైనా సరే ధైర్యం ఎక్కువ ఉంటుంది. అందుకంటాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు అంటాడు. అది సామెతలు 28వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది ఆ మాట. అంటే నీతిమంతులు ఎవరో కాదు, ఆయన సన్నిధిలో దీనులై తగ్గింపు స్వభావముతో ప్రార్థన చేస్తూ ఉండేవారు. కానీ దావీదు ప్రార్థనాపరుడు 1, అతడు యథార్థవంతుడు 2, దేవుని ఇష్టానుసరుడైన మనుషుడని అపుస్తల కార్యాలు 13:22 ఉంటుంది, 22లో. అది ఇటువంటి యథార్థవంతుడు వర్ధిల్లాడు. కానీ సౌలు ఎందుకు వర్ధిల్లలేదో ఒక మాట చెప్తా. గొలియాదుని దావీదు ఓడించాడు, రైట్. ప్రజలందరూ ఏం చేశారంటే ఈ సౌలు సరిగా ఓడించలేకపోయాడు, పేరుకు మాత్రం ఇతడు రాజు మాత్రమే, కాబట్టి ఇతడికి 1000 దండాలు, దావీదుకు మాత్రం 10,000 దండాలు. ఇప్పుడు ఒకవేళ దావీదు మీద కోప్పడాలంటే సౌలు కోప్పడే అధికారం ఉంటుందా? ఉండదు. కానీ సౌలు ఏం చేశాడో ఇప్పుడు చదివి తినండి, చదువా. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆమేన్. చప్పట్లు గట్టిగా. విషపు చూపు. ఓ ప్రియమైన జనాంగమా, దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, పరలోక నేస్తమా, ఓ సహోదరి నారీమణులారా, పురుషులారా, మీ అందరికీ ఒక అద్భుతమైన మాట దేవుడు చెబుతున్నాడు. సౌలు రాజు ఏమి నిలిపాడంటే ఇక్కడ, అమ్మ అందరు చెబుతున్నారు కదా, అందరు చెబుతున్నారండి నాకు, అందరూ ఏమండి, ఎల్పి యాకోబు ఏ ఒక్కరిని కూడా మర్చిపోతాడు, మీ కళ్ళ అనుకోబక్కండి. నేను గొర్రెల కాపరినే కానీ నేను కాటి కాపరిని కాదని మీరు గుర్తుపెట్టుకొని సంఘానికి రావాలి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు చెప్పండి, ఏమి నిలిపాడు సౌలు రాజు? అయ్యా 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 అయ్యలు 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 తింటారా ఇంటికి వెళ్ళి అనక్క, చెప్పండి గట్టిగా ఒకసారి. విషపు చూపు నిలిపాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దావీదు ఎందుకు వర్ధిల్లాడు, సౌలు ఎందుకు వర్ధిల్లలేదు మీరు చెప్పండి. అసూయ. నాకంటే వీళ్ళు గొప్పవాళ్ళు కాకూడదు. చాలామంది జీవితాలు మీరు గమనిస్తే ఒకరు ఎదగడం ఇంకొకరికి ఇష్టం ఉండదు. నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, నాకంటే నువ్వే బాగుండాలని నేను కోరుకున్నాను అనుకో, అసలు ముందు నేనే బాగుంటాను, మీరు కాదు. ఈ టెక్నిక్ ఎవరికి తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ ఎంతోమంది బిడ్డలు ఉన్నారండి. మా కాయేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అన్నాను, నువ్వు బిల్డర్ అయిపోతావు, కంగారు పడకమన్నా. నా కళ్ళు చూసి ఒక విధంగా నవ్వుతూ వచ్చాడు. ఎందుకంటే అది అసంభవం కాదు, 20 ఏళ్ళు కూడా లేవు ఆయన దగ్గర. మరి బిల్డర్ అవుతాడు, బిల్డర్ అవ్వాలంటే కనీసం 1 కోటి దాటాలా, 1 కోటి రూపాయలు దాటాలా. ఆయన ఏదో అనుకున్నాడు, నేను దీవించాను. అలా ఒక దానియేలు గారిని కానివ్వండి, మన సంఘంలో ఉన్న అనేక మంది బిడ్డలు కానివ్వండి, ఒక శ్యామసుందర్ గారిని కానివ్వండి, ఎంతోమంది బిడ్డలు, ఒకళ్ళు కాదు అంటే 2-3 పేర్లు గుర్తుచెప్తున్నా కానీ అందరూ ఎంతోమంది బిడ్డలు. వాళ్ళందరూ దీవించాను. సైకిల్ కొన్నాడు, బైక్ కొన్నాడు, కార్లు కొన్నాడు, కారే కొన్నాడు, ఇల్లు కొనుక్కున్నారు. అనేక విధంగా ఈరోజు సమృద్ధిగా ఉండగలిగారు. భయంకర త్రాగుబోతులుగా ఉన్నవారు నీతిమంతులుగా మారారు, వ్యభిచారులు సమసారవంతులుగా మారారు, అబద్ధికులు పవిత్రులుగా మారారు.
ఎంతోమంది చెల్లెళ్ళు అక్కలు మారు మనసు పొంది ప్రభువుని ఆరాధిస్తున్నారు. అనేక మందిని దీవిస్తూ వచ్చాను. ఎందుకు దీవించే దశ నాకు ఒక చిన్న స్వార్థం ఉంది. నేను మీ అందరిని దీవించినప్పుడే నా దేవుడు కరుణ కలిగి నన్ను ఎక్కువగా దీవిస్తాడు. సౌలు జీవితంలో ఇది మర్చిపోయాడు. ప్రారంభంలో సమూయేలు ప్రవక్త ఈ సౌలుని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎలా మోకరించి ప్రార్థనలో ఉన్నాడో చూపించు బంగారు కొండ వాళ్ళకి. సమూయేలు దీవిస్తున్నాడు, ఇతడు బట్టలు కూడా పైన ఊడిపోయినట్టు తెలిసిపోయి ఇట్లా మోకరించి ఆ సౌలు ప్రార్థన చేయించుకుంటున్నాడు. చూడండి ఎంత బాగా చూపించాడు కుమారుడు మీకు. సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తుంటే అంతగా తగ్గించుకున్నాడు. చూసారా ఎంత తగ్గించుకున్నాడు. అభిషేకిస్తున్నాడు సమూయేలు ప్రవక్త ఆ సౌలు రాజుని. అప్పుడు ఇంకా రాజు కాదు, అతను గాడిదల మేపువాడు. అతను ఎవరో ఈ గాడిదలు వెతుక్కుంటూ వచ్చినోడిని నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా అవుతావని దీవిస్తే, ఆ సందర్భంలో సౌలు అన్న మాట సమూయేలుతో, అయ్యా నా ఏలినవాడా, బెన్యామీను గోత్రములో నేను స్వల్పమైన వాడనయ్యా, స్వల్ప గోత్రికుడినయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా, నేను చిన్న మిన్నల్లి వంటి వాడను, దుమ్ము వంటి వాడను, నేను త్రాసు మీద ధూళి వంటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడిని, నా జీవితం ఏ పాటిదయ్యా, గాడిదల మేపుకోవడానికి వచ్చిన నేను గాడిదల కనబడక, నా తండ్రి గాడిదలయ్యా, గాడిదలు నాయి కూడా కాదయ్యా, నేను ఇంకా ఎక్కువ ఆస్తిముద్దులు నా సొంతంగా ఆస్తి సంపాదించలేదు, అవి నా తండ్రి గాడిదలయ్యా, అటువంటి గాడిదలను నేను వెతుక్కుంటూ గాడిదల పైన వస్తే నన్ను ఎంతగానో రాజుగా అభిషేకిస్తున్నావే, నేను ఏ పాటి వాడినయ్యా అని తగ్గించుకున్నాడు సౌలు. అందుకు దేవుడు టక 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 ఒక 7 సంవత్సరాలు ఇదిలిచిపెట్టాడు ఆశీర్వాదాలు. ఆమెన్. ఆ 40 ఏండ్లు ఇశ్రాయేలు మీద రాజుగా పరిపాలిస్తే మిగతా 33 సంవత్సరాలు దేవుడు దించి పడేశాడు సౌలుని. ఎందుకు? అసూయ ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఎన్నో కుటుంబాలలో ఇదే ప్రేమైన దేవుని పిల్లలారా మొదలైంది. ఈ అసూయ చావాలి ప్రేమైన దేవుని పిల్లలారా. ఈ అసూయ చంపాలి. దీన్ని చంపకపోతే మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఇది. మీకు ఒక మాట చెప్తాను, మీరెవరు తప్పుగా అనుకోకండి. ఎక్కువగా కుళ్ళుకున్నా, ఎక్కువగా అసూయ పడినా శరీరానికి ఎక్కువ రోగాలు వస్తాయి పిల్లరా. బైబిల్లో ఉంది పిల్లరా. నేను మిమ్మల్ని ఊగించి చెప్పడానికి మీరు నా శత్రువులు గారు, నా ఎకరాల పంట మీకు ఇవ్వను లేదు నేను. కానీ ఎవరైతే అసూయ పడతారో వారికి రోగాలు ఎక్కువ ఉంటే చూసుకోండి కావాలంటే. నేను ఒకరు నెగిటివ్గా అంటలేదు ప్రేమైన దేవుని పిల్లారా. ఎదుటి వారిని చూసి ఓర్చుకోలేని మనస్తత్వం నీకు ఉంటుంది చూడు. లేచిన కాడి నుంచి వాళ్ళ మీద కుళ్ళుకుంటూ, వాళ్ళ మీద నిందలు చెప్పుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మెట్లు ఇక్కడ, వాడట్ట వీడిట్ట, ఆమెట్ట ఈమెట్ట, ఆ పిల్ల ఈ పిల్ల, వాడు వీడు అదట్ట ఇదిట్ట అని చెబుతున్న వారు ఎవరు అంటే ఎవరో కాదు, అసూయతో ఉన్న వాళ్ళకి ఈ అలవాట్లు వస్తాయి. ఆమెన్. సౌలు రాజు ఎందుకు ఇంతగా నేరసెల్లిపోయాడు, దావీదు కుటుంబం ఎందుకు వర్ధిల్లిందంటే దావీదును చంపడానికి వెంటబడుతున్నాడు. ఎంత ఘోరంగా వెంటబడ్డాడో మీ అందరూ చెప్తాను, జాగ్రత్తగా మీరందరూ ఇప్పుడు వినాలి. దూరంగా ఉన్న వాళ్ళు కూడా, మీరు కూడా, వెనకున్న వాళ్ళందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సౌలు దావీదును చంపడానికి ఏం చేశాడు అంటే, తన సొంత కూతురైనటువంటి మేరాబును అడ్డు పెట్టుకున్నాడు. అంటే దావీదును చంపాలంటే నాకు దొరకడు, ఇతడు దేవుడు ఆత్మతో ఉన్నవాడు, దేవుడు ఖచ్చితంగా ఈ దావీదుకి తోడై ఉన్నాడు. అయితే ఈ దావీదును చంపాలంటే నా కుమార్తె అయినటువంటి మేరాబునిచ్చి పెళ్లి చేయాలి, అప్పుడు ఇతను అల్లుడిగా చేసుకొని నేను ఇతను చంపే అవకాశం ఉందని ఆశపడ్డాడు. అయితే ప్రేమైన దేవుని పిల్లలారా, మీ అందరికి ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ ఈ మేరాబు అనే ఆమెని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ దావీదును చంపేది ఎలాగా, అతను నా ఇంట్లోకి రప్పించుకోవాలి కదా, నమ్మకంగా చంపాలి కదా అనుకొని ఒక పని చేశాడు. నా కూతురు మేకాలు ఉంది, ఈమెని
వాడికిచ్చి పెళ్లి చేసి నమ్మకంగా చంపేసేయాల. ఏమండి, ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే కూతుర్నిచ్చి పెళ్లి చేసి నా అల్లుణ్ణి చంపాలన్నటువంటి ఆశలు ఆశయాలు ఎవరికైనా ఉన్నాయి? మీరు చెప్పండి ఒకసారి. ఏమండి, మీ అల్లుడిని మీరు చంపుకోవాలనుకుంటారండి? మీ అల్లుడిని మీరు చంపుకోవాలనుకుంటారా? అయినా ఒకవేళ అల్లుడిని చంపితే కూతురు ఏమైందండి? అనకూడదు, ఆ మాట అనకండి. అది బైబిల్ ప్రకారంగా రాంగ్. ఏదో అంటారు, ముండమోపి అంటారు, పచ్చబద్ధం అది. భర్త చచ్చిపోతే ముండమోపి ఎందుకు? దరిద్రులారా, అది లోకం పెట్టిందిరా హైందవ గ్రంథాల్లో. ముండమోపి కాదు, మహాలక్ష్మి ఆమె. భర్త చచ్చిపోయినా సరే మహాలక్ష్మి ఆమె. సిగ్గులేని వ్యవస్థలు పెట్టిన పేరది. బైబిల్ కాదు, బైబిల్ పెట్టలేదు. ఎదవరాలను ఎవడైనా ఏమైనా అన్నాడో వాడి కౌంట్ డౌన్ ప్రారంభం అని బైబిల్ చెప్పింది. ఎందుకన్నాడన్నమాట? ఆయన తండ్రి లేని వారికి వెధవరాండ్లను ఆదరించువాడు. అంటే ఏంది అర్థం చెప్పండి? తండ్రి లేని వారిని ఎదవరాండ్లను ఆదరించువాడు అంటే అర్థం ఏం చెప్పండి? అర్థమేందో తెలుసా? ఆమె నా దృష్టిలో పవిత్రురాలని అర్థం అది. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితంలో మనము ఏ విధంగా మనం వర్ధిల్లుతున్నాం ఆత్మీయంగా ఆలోచించండి ఒకసారి. సౌలు ఎందుకు అలా పతనం అయిపోయాడో మీకు తెలుసు. 2 కుమార్తెల్ని వాడుకోబోయాడు, అల్లుడిని చంపాలనుకున్నాడు. కానీ అల్లుడిని చంపాలని కలలుగంటున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. వాటి రెఫరెన్స్ కూడా మీకు ఇవ్వగలను. కానీ విచిత్రం ఏంటంటే దావీదు మాత్రం సౌలుని చంపకుండా వదిలిపెడుతున్నాడు. ఆ టైంలో ఏం జరిగింది అంటే, ఒక రోజున దావీదును చంపుదామని సైనికులు, ఆడున్నటువంటి అనేక మంది ప్రజలు దావీదును చంపడానికి అరణ్యానికి వెళితే, దావీదు ఒక ఎన్గేదు అరణ్యములో దాక్కున్నాడు. దావీదుతో పాటు కూడా కొంతమంది సైనికులు ఉన్నారు దావీదు తోడుగా. అయితే ఈ దావీదు ఉన్న ప్రాంతానికి సౌలు వచ్చాడు. అతడు శంకని వర్తకానికి అని రాయబడింది. అంటే అతడు వాష్రూమ్ కొరకు వచ్చాడు. వచ్చిన తర్వాత వెనక వైపు ఉన్నటువంటి సైనికులందరూ దావీదుతో అడుగో నీ శత్రువు వచ్చాడు, నీ శత్రువుని ఎదుట నీకు భోజనము సిద్ధపడి దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇప్పుడు అదిగో చంపేసేయి. సౌలు రాజు వచ్చాడు, ఎన్నోసార్లు చంపడం ప్రయత్నం చేశాడు కదా, ఇప్పుడు చంపేయి అని అన్నప్పుడు దావీదు ఏమన్నాడో చూడండి ఒకసారి. దావీదు ఏమన్నాడో చూడండి. 24వ అధ్యాయం మొదటి సమూయేలు 24వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి చూద్దాం. సౌలు ఫిలిస్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇజ్రాయేల్ అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనములను వెదుకుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంకని వర్తకి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. ఆమేన్. ఏం కోసాడండి? దావీదు పై వస్త్రాన్ని కొద్దిగా కోసాడు. ఈ పై వస్త్రాన్ని కోసిన తర్వాత అది తీసుకొచ్చి ఆడున్న ప్రజలందరూ ఇది నేను కోసానని చూపిస్తున్నాడు. చూపిస్తున్న తర్వాత ఏం జరిగిందో కింద చదివి చూడండి ఒకసారి. చదువు.
సౌలు పైవస్త్రమును తాను కోసెనని ఆ. దావీదు మనసు నొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నా ప్రభు. చూడండి ఏమన్నాడు, ఆమెన్ ఏమన్నాడు, నా ప్రభు. అంటే నిన్ను చంపడానికి వచ్చిన వ్యక్తిని ఏమన్నాడు, నా ప్రభు, నా ప్రభు. అతడు అభిషేకింపబడిన వాడు. అభిషేకించబడిన వారిని నేను ఒక్క మాట అనకూడదు. అభిషేకించబడిన వారిని నేను ఒక్క మాట కాదు కదా, నోట్లో కూడా నేను ఏ తప్పు అనకూడదు. నేను అలా అనకూడదు. అంతేకాదు, అతని వస్త్రపు చెంగు కోసినందుకే నా మనసు నొచ్చుకుందయ్యా అన్నాడు. ఆమెన్. నా మనసు అంటే ఇప్పుడు చెప్పండి ఒకసారి, మనసు నొచ్చుకుంది. వస్త్రపు చెంగు కోసుకొని వచ్చినందుకే నా మనసు నొచ్చుకుందయ్యా, ఇంకా చంపడం నా వల్ల కాదు. అంతేకాదు, ఒకవేళ మీరు వెళ్తారా, మీరు కూడా ఆయన చంపడానికి వీలు. అపకారం చేయడానికి వచ్చిన సౌలు రాజుని ఉపకారం చేస్తున్నాడు దావీదు, అందుకు వర్తిల్లింది. ఇప్పుడు చెప్పండి, దావీదు కుటుంబం ఎందుకు వర్తిల్లింది? ఆలోచించండి ప్రియ దేవుని, ఆత్మీయంగా వర్తిల్లాడు. చెప్పండి, టైటిల్ చెప్పండి. దావీదు ఎందుకు వర్తిల్లాడు? ఆత్మీయంగా వర్తిల్లాడు. సౌలు ఎందుకు వర్తిల్లలేదు? సౌలు ఎందుకు వర్తిల్లలేదు? అసూయ. అసూయ అండి. ఏముంది? ఏమా అర్థమవుతుంది మీ అందరికీ? అసూయ ఏముంది? అసూయ. మన జీవితాలలో దీన్ని వదిలిపెట్టుకుందాం. ఎన్నిసార్లు మందిరానికి వచ్చిన వేస్ట్, ఆ అసూయను చంపేసుకున్నామంటే డెఫినెట్లీ పచ్చగా ఉంటావు. ఆమె పచ్చగా, ఖచ్చితంగా. యోసేపు పచ్చగా ఉన్నాడు, దావీదు కుటుంబం పచ్చగా ఉంది. ఎందుకంటే వర్దిలాడు. చాలామందికి అవతలవాడు ఎదుగుతుంటే గొరగదు. ఒకరు అసూయతో నా మీద కేసు పెట్టాలని చెప్పేసి నన్ను నానా మాటలు మాట్లాడారు. నేనేం చేయాల? భార్యాభర్తలకి సమాధానం చెప్పొచ్చు అంతే. అది తన భార్య నన్ను అడ్డు పెట్టుకొని ఆ భర్తను వదిలిపెట్టి తను వెళ్ళిపోవాలని ప్రయత్నం చేసి నా మీద లేనిపోయిన మాటలు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక లేనిపోయిన మాటలు వాళ్ళ ఇంట్లో ఉన్న చుట్టాలకి, బంధువులు చెప్పేటప్పటికే వాళ్ళు ఏం చేశారంటే, ఆ పాస్టర్ గారు అట్టటోడు ఇట్టటోడు అని చెప్పేసి నన్ను నానా మాటలు మాట్లాడారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అర్ధరాత్రులు పోయి వాళ్ళని సమాధాన పరుస్తున్నా. అమ్మా, కొట్టుకోకండి, తిట్టుకోకండి, అనుమానంగా ఉండబాకండి, నీ భర్తతో మంచిగా ఆమటది, వాడి నోటి కాడ గబ్బు కొట్టిద్ది, ఓ నోరంతా కంపొచ్చుది, అయితే వేరే అక్ర సంబంధం ఉంటావా అని కొంచెం నా స్టైల్లో అర్ధరాత్రుల్లో తెగ తిట్టి పడేసా. బీపచ్చగా తిట్టి దేవుడిచ్చినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచన ప్రకారంగా నేను ప్రార్థన చేశాను కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఆమెను కొంచెం ఖండించి వచ్చేసాను. వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, చెప్పేశారు, నా మీద రకరకాలుగా మాట్లాడారు. కానీ నన్ను జైల్లో వేయాలి, పోలీస్ స్టేషన్లో వేయాలి, వాడు అట్టాటోడు విట్టాడు అంటే వాళ్ళంతా తప్పులు చేస్తూ కూడా ప్రార్థన చేసి సమాధానపరిచిన దైవజనుణ్ణి అనకూడని మాటలు మాట్లాడారు. నేను ఏమీ అనలేదు, ప్రభువా వారికి తెలియదు, వారిని క్షమించమన్నాను. అన్న తర్వాత భయంకరమైనటువంటి ఒక మర్డర్లో ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళ కొడుకే కాళ్ళు ఎర్రగొట్టి స్టేషన్లో పడేశారు. ఆమేన్. అయినా నాకు ఆనందం లేదు, ఎందుకంటే వాళ్ళకి మారు మనసు రావటం నాకు ఇష్టం, కానీ వాళ్ళకి పాపక్షమాపణ పశ్చాత్తాప జీవితం రావడం నాకు ఇష్టం, కానీ వాళ్ళని కొట్టి చేయలేస్తే నాకేం వచ్చుద్ది? ఎందుకు చెప్పానంటే, ఒకరు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. వాడు ఏందిరా చాలా పచ్చగా ఉన్నాడు, మీరు నమ్ముతారు నమ్మరో, స్టేటస్లో వాక్యం పెట్టగానే ఎంతోమంది చూస్తారో చూడరో నాకు తెలియదు, ఒక కుటుంబం మాత్రం ఖచ్చితంగా చూస్తుంది స్టేటస్లో. అంటే మీరు ఎందుకు కొట్టారు సప్పట్లో? మీకేం అర్థమై కొట్టే తెలుసా? ఈ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే ఈ సంఘం వర్ధిల్లదని వేరే వాళ్ళకి చెప్పి శపించి వెళ్ళిపోయారు. వాళ్ళు మనం ఏమనలేదు, కాకపోతే వయసులో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలని ఖండించారు అంతే. అది వాళ్ళకి నచ్చక నన్ను ఏం చేశారంటే, చూద్దాం ఎంతకాలం ఉంటుందో సంఘం మేము చూడమా అని చెప్పేసి
చాలామంది సంఘ బిడ్డతో కలిసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎవరైతే శపిస్తూ వెళ్ళారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏంది ఈయన దినదినం రకరకాలుగా వర్ధిల్లుతున్నాడు, దినదినం బాగా వర్ధిల్లుతున్నాడు చెప్పేసి ఆ స్టేటస్, ప్రతి స్టేటస్లో ఎలా ఉందో చూద్దాం, ఎలా ఉందో వాక్యం, డెవలప్ అయ్యారా, డెవలప్ కాలేదా, డెవలప్ అయ్యారా. ఎప్పుడు నేను అనుకుంటా, ఎంతమంది చూడకపోయినా ఖచ్చితంగా ఆ కుటుంబం మాత్రం చూస్తూనే ఉంటుంది. నాకు గుర్తు ఆ కుటుంబం. అంటే ఎందుకు చెప్పండి ఈ మాట, కొంతమంది స్టేటస్ చూస్తున్నారంటే ఏదో దేవుడి మీద భక్తితో ప్రేమతో చూస్తాను అనుకుంటే పొరపాటు. అసలు వాడు ఎట్టెదిగాడు, ఉన్నాడా, సచ్చాడా, లేకపోతే ఏమైనా అయ్యిందా, ఎప్పుడు నేను ఎప్పొచ్చాక ఒక మాట, ఆ మాట నేను వినాలి ఆ చెవులతో అని. కొందరికి ఇది రుచి, ఇష్టం. అంటే ఆ అసూయ సావదు. ప్రియ దేవుని పిల్లరా, మనిషికి ఏదైనా ఉండొచ్చు కానీ అసూయ ఉండకూడదు. ఒకసారట ఒక కుమ్మరి వాడు ఒక రాజు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, రాజా ఒక మంచి విషయం చెప్పాలి నీకు అన్నాడట. ఏంటి నాయనా అన్నాడు. ఏమీ లేదు, మన దేశంలో ఉన్నాడు కదా, మన ఊర్లో సాకలి, వాడు బాగా విస్తారంగా వర్ధిల్లాడు, వాడు అందరి బట్టలు బాగానే ఉతుకుతున్నాడు, కానీ నీకు ఒక్కటి అర్థం కాలేదు రాజా, చెబితే ఏమనుకోవుగా అన్నాడట. చెప్పు నాయన, ఏం కాదన్నాడు. ఏం లేదు రాజా, మన బట్టలన్నీ బాగానే ఉతుకుతున్నాడు వాడు. అంటే ఈ కుమ్మరివాడు ఉద్దేశం ఏంది, ఈ సాకలివాడు బాగా విస్తరించాడు, అన్ని రంగాల్లో విస్తరించాడు, ఉన్నతంగా దీవించబడుతున్నాడు, అన్ని రంగాల్లో వర్ధిల్లుతున్నాడు. అప్పుడు ఈ కుమ్మరివాడు ఏం చేశాడంటే, ఎలాగైనా వీడు వర్ధిల్లకుండా వీడిని తప్పకుండా వీడిని చంపేయాలా అని ప్రయత్నం చేశాడు. అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా నీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే తప్పనుకోకు, మన ఊర్లో మన రాజనగర్లో ఉన్న బట్టలన్నీ మంచిగా ఉతుకుతున్నాడు వాడు, కానీ మన ఇంటి ముందు ఉన్నటువంటి ఏనుగు నల్లగా ఉంది, దాన్ని ఉతికితే ఇంకెంత బాగుంటుంది రాజా. మరి వాడు ఇన్ని బట్టలు ఉతుకుతున్నప్పుడు మన ఏనుగు ఎందుకు ఉతకలేడు అన్నప్పుడు రాజు అన్నాడు, ఆహా అబ్బా కుమ్మరి, ఈ ఐడియా నాకు రాలేదు భయ్యా, ఎంత బాగా చెప్పావు నీ ఐడియా అని చెప్పేసి, పిలిపించవాడిని సాకల్ని అని చెప్పేసి సాకల్ని పిలిపించాడు. అప్పుడు ఆ సాకలి పిలిపించిన తర్వాత రాజుగారి సింహాసనం ముందు ఎదురుగా నిలబడ్డాడు. ఎదురుగా నిలబడ్డాక రాజు ముందు ఆ సాకలాడు, నా ఏలినవాడా రాజా, చిత్తగించుము, నీ దాసుడు వచ్చి ఉన్నాడు, మీరు పిలిచిన పిలుపు మేర నేను లోబడి ఉన్నాను, మీరు ఆజ్ఞ ఇస్తే నేను పాటించుటకు సిద్ధమై ఉన్నాను, చెప్పమని ఈ సాకలి అన్నాడు. అన్న తర్వాత ఈ రాజు అన్నాడు, ఏయ్ నాకు కుమ్మరి చెప్పిందా కూడా నాకు ఈ ఐడియా రాలేదు, అందరి బట్టలు బాగానే ఉతుకుతున్నావు, అందరి తెల్లగా ఉన్నాయి, నీట్గా మురికంతా పోతుంది, కానీ ఏనుగున్న మురికి పోవట్లేదు, నువ్వైతేనే సాధ్యం, ఏనుగు నల్లగా ఉన్న ఏనుగు తెల్లగా రావాలి అన్నాడు. అప్పుడు ఈ సాకలి ఆలోచన చేశాడు, ఇదేందిరే, బట్టలైతే ఉతుకుతా కానీ ఈ ఏనుగు నల్లగా ఉంది, దీన్ని ఎట్టతకాల, అబ్బా ఇది చిత్రంగా ఉంది. అయినా ఈ ప్లాన్ అంతా కూడా కుమ్మరివాడు నన్ను చంపడానికే ప్రయత్నం చేశాడు అనుకొని ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ సాకలి అన్నాడు, మొత్తం ఆలోచన చేశాడు. ఆలోచన చేసి, రాజా నేను ఉతుకుతా అన్నాడు. రాజా నేను ఉతుకుతా అన్నాడు. అన్న తర్వాత సరే ఉతుకు అని చెప్పేసి రాజు చెప్పాడు. రాజు చెప్పేసిన తర్వాత ఇప్పుడు సాకలి ఒక మాట చెప్పాడు, అయ్యా అంతా బాగుంది, నేను బట్టలు ఉతకడానికి నాకు బాగానే చిన్నగా ఆ కుండల బొండలు ఉన్నాయి, కుండలో నీళ్ళు తెచ్చుకొని బట్టలు ఉతుకుతున్నాను, కానీ ఏనుగు పెట్టడానికి పెద్ద కుండ కావాలా అన్నాడు. అన్న తర్వాత అప్పుడు రాజు అన్నాడు, ఏయ్ కుమ్మరిట్రా అన్నాడు. ఏంటి నా ఏలినవాడు అన్నాడు. ఏమీ లేదు, నువ్వు ఐడియా బాగా ఇచ్చావు నాకు, కానీ ఇప్పుడు ఆ ఏనుగుని గడగాలంటే పెద్ద కుండ కావాలన్నాడు సాకలి. అన్నప్పుడు అది కనుక నువ్వు చేయబోతే నిన్ను శిరచ్ఛేదం చేసి నీ కుతికి నరికేస్తాను తల అన్నాడు. అప్పుడు వెంటనే
ఈ ఈ కొమ్మని ఆలోచన చేశాడు, ఒరే ఇరుక్కున్నారా నాయన, కొంప మునిగిపోయిందిరా అని. ఒకవేళ తయారు చేస్తా, కానీ ఏనుగు బట్టి అంత కొండ తయారు చేయాలా అని చెప్పేసి ఆలోచన చేసి ఎలా అర్ధగంట తప్పించుకుంటే ఊరుకోడు. ఎందుకు? ఇప్పుడు ఏనుగును ఉతకమని చెప్పినోడు మరి ఏనుగు కొండ కూడా కావాలిగా, నీళ్ళు కావాలిగా. అప్పుడు ఇక సరే రాజా, ఏం చేస్తావు రాజా, చేస్తాను రాజా, నాకు అసాధ్యం ఉంది, కుండ పనే కదా నా పని అని చెప్పేసి పెద్ద కుండ తయారు చేశాడు. ఆయన రాజు ఏం చెప్పాడు, ఆ కుండ కనుక పగిలిందంటే మాత్రం నీ తలకాయ పగిలిద్ది అన్నాడు. ఆమెన్. ఏమన్నాడు? కుండ కనుక పగిలితే నీ తలకాయ పగిలిద్ది అన్నాడు. అన్నట్టుగానే కుండను చేశాడు, ఏనుగుని ఎక్కించడం, ఒక అడుగు పెట్టగా పటామని పగిలిపోయింది. ఆమెన్. ఇక వెంటనే రాజుగారి కత్తి తీసుకొని వాడిని చంపేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, సాకలని విరికించాలనుకున్నాడు అసూయతో, కానీ కొమ్మరివాడే తన అసూయ వల్ల చచ్చాడు. మీ ఆత్మీయ జీవితాల్లో మీరు వర్ధిల్లాలంటే ఈ అసూయ, వాడే నాతో ముందు మాట్లాడాలి, వాడే నాకు ముందు వందనాలు చెప్పాలి, నేను అన్నిట్లో హైలో ఉండాలి, నాకు మించిన వాళ్ళు ఎవరు అందంగా ఉండకూడదు, నేనే అందంగా ఉండాలి, అన్నిట్లో నేనే ఫస్ట్ ఉండాలి అనే స్వభావాన్ని వదిలేసుకోవాలి. ఇది అసూయ. ఎప్పుడు కోరుకోకండి. ఇంటికి వెళ్తావు, నీ ఇంట్లో తినడానికి తిండి లేదు, భర్తకాడకి వెళ్ళి నీ జిమ్మడ ఆ అమ్మాయి చూడు 20,000 రూపాయలు చీర తీసుకొచ్చింది, నాకు ఎప్పుడు లేచిన 350 రూపాయలే చీర తీసుకొస్తున్నావు అని చెప్పేసి గొడవ పెట్టుకున్నావు అనుకో, అదేందో తెలుసా, నీకు చీర గురించి గొడవ పెట్టుకోవట్లా, ఆ పక్కనోళ్ళు చక్కటి చీర కట్టుకున్నారు కాబట్టి నువ్వు తట్టుకోలేకే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరితో నేను ప్రేమతో విన్నవించుకుంటున్నా, యోసేపు జీవితంలో అసూయ లేదు, అన్నల జీవితంలో అసూయ ఉంది కాబట్టి యోసేపును అమ్ముకున్నారు. దేంతో అమ్ముకున్నారు? అసూయతో అమ్ముకున్నారు. అన్నలు వర్ధిల్లారా, యోసేపు వర్ధిల్లాడా? దావీదు వర్ధిల్లాడా, సౌలు వర్ధిల్లాడా? ఆమేన్. దేవుని మహిమ కలుగును. మీ జీవితాల్లో మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. రోజులాగా త్వరగా వాక్యం చెప్పలేదు. ఎందుకు? మీకు నాటుకోవాలి ఈ గుండెల్లో. అందుకే మీతో ప్రేమపూర్వకంగా ఈ మాటలు చెబుతున్న ప్రేమైన దేవుని పిల్లరా. చాలామందికి ఈగో ఉంటుంది. ఈగో ఏమో చెప్పండి. ఈగో అంటే ఏంది? అసూయేనండి. నేనే గొప్ప. వద్దు పిల్లరా, దాన్ని చంపేసుకోవాలి. నేనే గొప్ప. చాలామంది కుటుంబాల్లో కూడా తప్పనుకోకండి, భార్య అనుకుంటుంది నేనే ఫైల్ మ్యాన్గా ఉండాలనుకుంటుంది, భర్త అనుకుంటాడు నా సూపు చూడగానే ఇంట్లో వాళ్ళందరూ భయపడాలనుకుంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఒకరినొకరు అర్థం చేసుకొని అవినోభయ సంబంధంతో అన్యోన్య సహవాసము గలవారమై ప్రేమానురాగాల మధ్య తొలదోగాలే తప్ప నేనే గొప్ప నువ్వే గొప్ప, నేనే గొప్ప నువ్వు గొప్ప అందరూ పోయి తిప్పలు పడతాయి. నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటే అందరు తిప్పల్లో పడిపోతాం. అది వద్దు. యోసేపు ఆత్మీయంగా వర్ధిల్లాడు, ఉన్నతంగా దేవుడు వర్ధిల్ల చేశాడు. సౌలు అసూయలో వర్ధిల్లాడు కాబట్టి ఉండద మొత్తం పోయింది. పోయిందా? పోయింది. కానీ దావీదు కుటుంబం అంతకంతకే, అంటే అంతకంతకంటే ఆగండి, అంతకంతకంటే ఇప్పుడు ఒక త్రాసు ఉంటే బాగుండు. నా కాడ ఇక్కడ ఏమీ లేదు, ఒక కాటా ఉంటే బాగుండేది. ఇక్కడ ఒక త్రాసు, ఆ త్రాసులో ఒక పక్క అసూయనేసాడు. ఈ త్రాసు ఇలా పట్టుకున్నాడు, ఒక పక్క యథార్థతనేసాడు, అంటే ఆత్మీయతనేసాడు. దావీదు ఆత్మీయతలో వర్ధిల్లుతున్నాడు, సౌలు అసూయలో వర్ధిల్లుతున్నాడు. ఈయన ఎంత అసూయలో వర్ధిల్లాడో అంతకంతకి డబల్గా ఆత్మీయతలో వర్ధిల్లుతున్నాడు దావీదు. అది చూసి తప్పకుండా దావీదుని ఉన్నతంగా వర్ధిల్ల చేశాడు. ఆమెన్. ఉన్నతంగా వర్ధిల్ల చేశాడు. అందుకే బైబిల్లో సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఏమని సెలవిస్తుందో ఇప్పుడు చదవండి. బైబిల్ ఏమని సెలవిస్తుందో చూడండి. బైబిల్లో మంచి మాట చూపిస్తా. ఏబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి మాట ఉంది. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వల్ల చచ్చెదరు. ఆమె చాపడ గట్టి కొడదాం ఒకసారి. అందరి మాట చెప్పండి ఒకసారి.
అంత నాతో పాటు చెప్పండి, వెనకున్న వాళ్ళు కూడా. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ప్రియమైన దేవుని పిల్లారా, అసూయ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది శాపం, చాలా చాలా శాపం. కీర్తన గ్రంథం 37వ కీర్తనలు చూపించాలన్నా మొదటి వచ్చిన చూపించది, నేను చదువుతాను. 37వ కీర్తన మొదటి వచనంలో ఒక మంచి మాట చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకు, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. నేను చదువుతా, అందరం వినండి ఒకసారి. చెడ్డవారిని చూసి నీ వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూసి మత్సరపడకము. నాన్న వరుసగా చూపించు, దగ్గరగా 9 వచనం చదువుతాను, వరుసగా చూపించు. మొదటి వచనం, చెడ్డవారిని చూసి నీ వ్యసనపడకము, దుష్కార్యము చేయవారిని చూసి నీవు మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వల్లనే వాడిపోతారు. అంటే వాళ్ళు ఎలాగా అసూయ ఉన్న వాళ్ళు రోగాలతో, రొప్పులతో, వ్యాధులతో, బాధలతో చచ్చిపోతారు. నువ్వెందుకు వాళ్ళని చెప్పిస్తావు? విన్నావు ఇప్పుడు ఇక్కడ? అర్థమైంది నీకు? వాళ్ళు ఎలాగ చనిపోతారు? ఎందుకు? వాళ్ళ అసూయ వాళ్ళని చంపేస్తుంది. మళ్ళీ నువ్వెందుకు వాళ్ళ మీద మళ్ళీ ఫీల్ అవుతావు? అండ్ నువ్వు కూడా చావడానికా? వద్దు, వాళ్ళు ఎలాగ చనిపోతారంటూ ఇప్పుడు రెండో వచనాన్ని, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కోరాకు వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించుము. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గమును యెహోవాకి అప్పగించు, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచుము అన్నాడు. ఏమండి, నీతి ఎలా ఉండాలి? మధ్యాహ్నంలా ఉండాలంట. రాత్రి పూట మీకు అంతా కనబడిద్దా? మధ్యాహ్నం బాగా కనబడిద్ది? ఏదైనా చెప్పాలా? రాత్రిపూట మీకు కనబడదు, మధ్యాహ్నం బాగా కనబడిది. నీ యొక్క నీతి, నీ సత్యములు, నీ నిర్దోషత్వం ఎలా ఉండాలంటే, మధ్యాహ్నం ఏదైతే బాగా కనబడిద్దో నీ నిర్దోషత్వం కూడా ప్రజలందరికీ అలా కనబడినప్పుడు నువ్వు బాగా వర్ధిల్లుతావట. ఆమేన్. ఇది బైబిల్లో ఉంది. అందుకే 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గము వర్ధిల్లు వారిని చూసి నువ్వు వ్యసన పడకము. విన్నారా సోదరి? ఈ లైవ్ ద్వారా వింటున్నా బిడ్డలారా, ఎవరినైనా చూసి నువ్వు వ్యసన పడుతున్నావేమో, వద్దమ్మా, వద్దు నాయనా, వద్దు, దాన్ని వదిలేయండి. నువ్వు ఎంతగా దీవించబడాలనుకుంటే నువ్వంతగా ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లాలి, దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లాలి, దేవునితో ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. ఇది గుర్తుపెట్టుకోండి. అదే అంటున్నాడు ఇక్కడ కిందకు వచ్చేటప్పటికి, దురాలోచన నెరవేర్చు వారిని చూసి వ్యసనపడకు. ఎవరైనా ఉన్నారనుకోండి నిన్ను చూసి దురాలోచన చేస్తారనుకోండి, నువ్వు వ్యసనపడబాక, దేవుడికి వదిలేయి. నిజామాబాద్ నుంచి ఒక కుటుంబం నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, నువ్వెందుకు బాధపడుతున్నావు, వాళ్ళని తిడితే బాధపడబకన్నా. ఏ సార్, ఇంటి ముందుకు వెళ్తున్నా, బయటకు వెళ్తున్నా, కోడి మీద పెట్టి, కుక్క మీద పెట్టి చండాలంగా తిడుతున్నారు అయ్యగారు, మీరేమో వాక్యం చెప్తున్నారు, ఎంతమంది అసూయపడ్డా మీరేం మాట్లాడబాకమంటున్నారు, బాగానే ఉంది, కానీ భయంకరంగా తిడతాయి అని చెప్పేసి నాకు 4 సంవత్సరాల క్రితం నాకు ఫోన్ చేశారు. వాళ్ళని నేను బాగా పరిచయం. 1 సంవత్సరం నిజామాబాద్లో ఉన్నాను, నందిపేట ప్రాంతం అండి, ఆ ప్రాంతంలో ఉన్నాను, బహిరంగ సభలో వాక్యం చెప్పాను. వాళ్ళకి బాగానే పరిచయం. నేను చెప్పాను, నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళు ఎంత మాట్లాడుకున్నావు దేవుడికి అప్పచెప్పే, నువ్వు మాత్రం ముట్టుకోబాక అని చెప్పాను, నువ్వు ఎన్నడూ మాట్లాడకని చెప్పాను. అయితే నేను చెప్పిన ప్రకారంగానే ఇతడు చూద్దామని చెప్పేసి పరీక్ష పెట్టి చూశాడు, భయంకరంగా తిడుతుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కుటుంబం మీద దుమ్మెత్తి పోసి తిడుతున్నారు. అయితే ఇలా 4 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యగారు ఇక నేను ఓర్చుకోలేను, ఈ బాప్తీసం లేకపోయింది నాకు, మీరు బాప్తీసం ఇచ్చారు నాకు, ఈ బాప్తీసం వద్దు, నాకేమొద్దు, ఇక నేను దుమ్ము దులుపుతానన్నాడు. తొందరపడకు, నువ్వు దుమ్ము దులిపితే పెద్ద దుమ్ము కూడా పోదు, దేవుడే దుమ్ము దులిపితే పూర్తిగా పోదు దుమ్మంతా, కొద్దిగా దేవుడు టైమే, ఆయన ఉగ్రత సమయం అన్నాడు కదా, నువ్వేం తొందరపడుతున్నావు అన్నా. సరే మీతో మాట్లాడితేనేమో అన్నీ ఓర్చుకుందాం అనిపించింది, ఫోన్ పెట్టేసిన వెంటనే మాత్రం దుమ్ము దులుపుదాం, ఇదేం సార్ నాకు మీ మాటలో ఏముందన్నాడు. నా మాటలు కాదు, దేవుడి వాక్యం అది, నువ్వు దగ్గర పడి ఇదే వాక్యం చెప్పా. 37వ కీర్తన, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకని చెప్పాను. అలా చెప్పేసిన తర్వాత 4 వారాల క్రితం మళ్ళీ ఫోన్ చేశాడు. ఎవరైతే తిడుతున్నారో
తన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారో ఆ తిట్టినోళ్ళు 2 కాళ్ళు తెగిపోయి వీల్ చైర్ మీద నడిపిస్తున్నారు వాళ్ళని. ఆమేన్. తెగిపోయింది వాళ్ళ కళ్ళ ముందే. ఈ కుటుంబాన్ని తిట్టిన వాళ్ళు కుటుంబం చాలా చిన్న వయసున్న వాళ్ళు, కానీ యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళ కుటుంబంలో దగ్గరగా 4 వీల్ చైర్ పెట్టుకొని ఇంకొకళ్ళు నెట్టుకుంటూ పోతే వాళ్ళు వెళుతున్నారు. అవయవాలు బాగున్నాయి, తల బాగుంది, ఛాతి బాగుంది, గుండె బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ 2 తొడలు తెగిపోయాయి. ఎన్న ఫోన్ చేశాడు, సార్ మీరందరూ నిజమైంది సార్ అన్నాడు. ఏమైందన్న? ఆ కుటుంబం ఇలా అయిపోయింది సార్ అన్నాడు. అప్పుడే అన్న, అలా అయిపోయినందుకు నువ్వు ఆనందపడబాక, ప్రభువా ఇకనైనా వాళ్ళకి మారు మనసు దయచేయమని ప్రార్థన చేయి ప్రభువా అని చెప్పాను. ఆమె ప్రియ దేవుని పిల్లారా, అందుకే నువ్వు ఎప్పుడు వ్యసన పడబాకండి. ఎవరిని చూసి కూడా ఎప్పుడు వాడికి ఎంత ఉంది, ఈమెకి ఎంత ఉంది, వాడట్టా వీడిట్టా, వాడే పాట పాడుతున్నాడు నేను పాట పాడట్లేదు, వాడు అందంగా ఉన్నాడు ఈడు అందంగా లేడు, లేదా వాడికే గుడ్లు ఉన్నాయి ఈడికే బట్టలు లేవు, ఏం బాగా చీరలు కడుతుంది ఆమె చీరలు కట్టలేదు, ఏం బాగా బంగారం వేసుకుంది. చాలామందికి, కొంతమందికి ఏముంటుందంటే ఎవరైనా ఒకవేళ బంగారం వేస్తాను అనుకోండి, ప్రభువా నీ చిత్తమైతే నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నానని ప్రార్థన చేస్తే ఓకే, అలా అనుకోరు. ప్రభువా తొందరగా దీని బంగారం నాశనం అయిపోవాలి ప్రభువా ఇలా ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? తొందరగా నాశనం అయిపోవాలా. అంతే. ఒక సామెత ఉంది, కాసేవాడు కన్నుపోతే ఏంటి, ఏలేవాడు ఎద్దుపోతే నీకేంటి అన్నట్టుంది. ప్రియ దేవుని పిల్లారా, ఇలా ఎప్పుడు ప్రార్థన చేయకండి. ఇది ఉన్న వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయింది. సౌలును చూశారు, యోసేపు ఎలా వర్ధిల్లాడో చూశారు, దావీదు ఎలా వర్ధిల్లాడో కూడా దావీదుని మీరు చూశారు. అందుకే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు రాసిన ఒక మంచి మాట ఉంది, ముగించుకుందాం. 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట చూడండి ఒకసారి. 8:13 నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి. 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 13 చదువుతుంది, అందరూ చూపించండి జాగ్రత్తగా. నీకు వెండి బంగారములు విస్తరించి నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చెదవేమో. చాలు ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఏమన్నాడు అక్కడ? నీ మనసు మందించి దాసుల గృహం ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించి నీ దేవుని యెహోవాను మరచెదవేమో. అంటే ఎప్పుడైతే గొర్రెలు వచ్చాయో దేవుణ్ణి మర్చిపోయారు. మందించటే నీ మనసు మందించి అంటే గొర్రెలు వచ్చేటప్పటికే దేవుణ్ణి మర్చిపోయారు, వెండి వచ్చేటప్పటికే దేవుణ్ణి మర్చిపోయారు, బంగారం వచ్చేటప్పటికే దేవుణ్ణి మర్చిపోయారు, ఉద్యోగాలు వచ్చేటప్పటికే దేవుణ్ణి మర్చిపోయారు. అదే ఇక్కడ రాస్తున్నాడు దేవుడు, నీకు గొర్రెలు మేకలు. ఆ మాట చూడండి ఒకసారి, అద్భుతంగా ఉంది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం అందరు చూడండి ఒకసారి, అద్భుతం ఈ మాట. 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం, 12వ వచనం చూద్దాం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించగా నీ పశువులు నీ గొర్రెల మేకలను వృద్ధి అయ్యి నీకు వెండి బంగారం చాలు వెండి బంగారములు విస్తరించి నీకు నేను చదువుతానమ్మా, నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మందించి. ప్రపంచంలో జరుగుతుందే, ఏమి రానప్పుడు అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అంటున్నాడు. ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు, అన్నీ ఇచ్చేటప్పటికే చర్చి లేదు, గుడి లేదు, దేవుడు లేదు. ఏంద్రంటే నేను చాలా బిజీగా ఉన్నాను సార్. ఇప్పుడు దేవుడు ఏమనుకోవాలి? నువ్వు నా దగ్గరికి రావాలంటే ఇప్పుడు నువ్వేమైపోయావు? బిజీ అయిపోయావు. అది ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను నీ బిజీతనాన్ని తగ్గించాలి. ఉదాహరణకి తప్పనుకోకండి, ఇక్కడ చాలామంది మేస్తులు ఉన్నారు, వీళ్ళ గురించి కాదు కానీ నా జీవితంలో చాలామంది మేస్తులు నేను గమనించా. 1-2 మనుషులు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నవారు 40 మందిని, 50 మందిని, 10 మందిని, 20 మందిని తెచ్చుకున్న మేస్తులు ఉన్నారు. విస్తరించక ముందు ప్రార్థనలకు వచ్చారు, చర్చిలకు వచ్చారు, ఆరాధనలకు వచ్చారు, కానుకలు ఇచ్చారు, సాగిల పడ్డారు, సాష్టాంగ పడ్డారు, నడువంచారు, మెడవంచారు, మోకాళ్ళు వచ్చారు, ఎంతగానో ఉపవాసాలు ఉన్నారు.
కొద్దిగా స్థిరపడేటప్పటికి మనసు మందించి, ఏంది బ్రదర్ రాలేదంటే బిజీగా ఉన్నాను అంటే, మనిషి ఎంత బిజీ అయిపోయాడంటే దేవుడేమో ఖాళీగా ఉన్నట్టు, దేవుడి కంటే నేను ఎక్కువగా బిజీ ఉన్నానని దేవుడి దగ్గరికి రావటం మర్చిపోయారు. ఏమీ లేనప్పుడు దేవుడి దగ్గర ఉన్న ఆరాటం అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడిని గుర్తుపెట్టుకోరు, వదిలేస్తారు. ఏంటి బ్రదర్ అంటే బిజీగా ఉన్నానంటాడు. దేవుడు ఏం చేయాలి ఇప్పుడు? నీ ఎందుకు బిజీగా ఉన్నావు? నా దగ్గరకు రాకుండా నిన్ను ఆటంకపరిచిన ఆస్తి ఉందో, గొర్రెలు ఉన్నాయో, మేకలు ఉన్నాయో, ఇల్లుందో, గృహం ఉందో, ప్లాట్ ఉందో, ఉద్యోగం ఉందో, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని తీసేస్తే నువ్వు బిజీ తగ్గిపోద్ది. అప్పుడు వస్తావా నువ్వు? అన్నీ పేసే మనిషితో దేవుడికి, మనిషితో ఎప్పుడూ పేసే దేవుడు. ఏమీ లేకపోతే ఏమీ లేదు దేవుడు అంటాడు, అన్నీ ఉంటే బిజీగా ఉన్నానంటాడు. ఇంకా ఏదైనా అయితే సార్ ఇది చాలా టైట్గా ఉంది సార్ ఈ సంవత్సరం అంటే మరి ఎప్పుడు లూజ్ అయ్యింది అర్థం కాదు. ప్రియా దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చేదాన్ని బట్టి మనం ఇంకా ఆత్మీయంగా ప్రార్థనలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి, పాటల్లో వర్ధిల్లాలి, దేవుని స్తుతించడంలో వర్ధిల్లాలి. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఎందులో వర్ధిల్లుతున్నాం చెప్పండి ఒకసారి. మన కుటుంబాలలో మనం వర్ధిల్లాలంటే దేవుడు చెబుతున్న మాట సామెతల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనములో ఒక మంచి మాటను చూడండి. 16వ అధ్యాయము 18వ వచనములో, నాశనమునకు ముందు గర్వమును నడుచును, పడిపోవుటకు ముందు అహంకారం మనసు నడుచును. అర్థం చూపించు. అలాగే నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు. 4 రూపాయలు రాగానే గర్వం వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వాల్సిన కాలాన్ని ఇవ్వట్లేదు. ఇచ్చిన దేవుడే తెలియనట్టుగా బతుకుతున్నాడు మనిషి. కొంతమంది బలలో చేస్తున్నప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా 4 వరకు ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి యమాంతంగా చేయిస్తుంటారు. అలా తినకూడదమ్మా. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుడు యందు, ప్రార్థన యందు ఎడతెగక ప్రతి ఆదివారమున అపోస్తులు రొట్టె విరిచారమ్మని చెబితే అవన్నీ మాకు కుదరవు, మాకు 3 వారాలు ఖాళీ లేదు, ఈ వారం ఖాళీ ఉంది అంటే ఎంతగా. అందుకే అన్నాడు, గర్వానికి ముందు నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారం. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో అహంకారం ఉన్నా, గర్వం ఉన్నా అది నిన్ను పడేయటానికి కారణం అన్నాడు ఇక్కడ బైబిల్ చెప్తున్న. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం చూడండి, ముగించుకుందాం. 23వ వచనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటం బట్టి అతిశయింపవలెను. ఆమేన్. మీరు ఒకవేళ అతిశయపడాలంటే మీకు ఉన్నది ఏది కూడా దేవుడి కంటే ఎక్కువ కాదు అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. ఆమెన్. అది ఏది కూడా మీది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏది మీది కాదు అని అనుకోవడం కాదు, నువ్వు ఫిక్స్ అయిపోవాలంతే. నాకెంత ఉన్నా సరే నేను ఎప్పుడు ఒకటి అనుకుంటాను, నేను నాకున్నది ఏది నాది కాదు, ఒకవేళ ఉన్నా అది నువ్విచ్చిందే ప్రభు అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. మీ అందరికీ ఈ గంట సేపు మాత్రమే మీరు విన్నారు. ఈ గంట విని వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆత్మీయంగా వర్ధిల్లితే మీరు శారీరకంగా కూడా వర్ధిల్లే అవకాశం ఉంది. యోసేపును మీరు చూశారు, సౌలుని మీరు చూశారు, దావీదును మీరు చూశారు. కాబట్టి ప్రియా దేవుని పిల్లరా, మీరు వర్ధిల్లాలి. అసూయ వలన ఏమవుతారు? బుద్ధిహీనులు అసూయ వలన చస్తారట. ఇదేంటి, చచ్చిపోయేవాడు మామూలు చావచ్చుగా. బుద్ధి లేనివాడు చచ్చిపోయేవాడు మామూలుగా చావచ్చు, మామూలుగా చావాడు. అసూయతో అంటే అనేక రోగాలు చచ్చిపోతాడట. అందుకే ఎప్పుడు అసూయ రానివ్వకండి. నాకంటే నువ్వే బాగుండాలని కోరుకోండి చాలు. ఇదేనండి ఎన్నేం చెప్పు, అది పోదండి. మళ్ళీ అంతా బాగుంది కానండి అయ్యగారు, ఆయన ఆమె, మళ్ళీ ఎంత చెప్పినా సరే మళ్ళీ అది అట్టంటగా, ఇది ఇట్టంటగా, వాళ్ళు ఎదన్నారంటగా, వీళ్ళు ఇదన్నారంటగా అంటే లేనిపోయిన మాటలు చెప్పేసుకొని మనశ్శాంతిని కోల్పోతున్నాం. వద్దు.
మనశ్శాంతిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉంటే మనశ్శాంతిగా ఉంటావు. నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నావంటే విస్తారంగా మాట్లాడుతున్నావు, వినకూడని మాటలు వింటున్నావు, చెప్పుడు మాటలు వింటున్నావు, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. యోసేపు ఏమైనా భయపడ్డా? నిందలేశారు, ఐగుప్తు భార్య, అన్నలు అందరూ చెరసాల్లో కొట్టారు, కానీ దేవుడి వైపు చూశాడు. దావీదు చంపడానికి వచ్చినటువంటి సౌలుని ఉపకారం చేశాడు, ప్రాణభిక్ష పెట్టాడు, బట్ట అంగీ కోసాడు, కానీ చంపాడు సౌలుని. శత్రువులు వెళ్ళి చంపుదామంటే వాళ్ళని కూడా ఆపేశాడు. చూడండి, అభిషేకించబడిన వాడిని మనం ఏమీ అనకూడదు. అందుకే ఎవరిని కూడా మనం అభిషేకించబడ్డాడు కాదండి, మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్క రూపము దేవుడికి పుట్టిన పిల్లలే. వారు దేవుని ప్రతిస్వరూపాలు. ఏ బిడ్డను మనం అనకూడదు. వాక్యపరంగా మనం వాక్యం చెప్పేటప్పుడు ఖండించొచ్చాము, కానీ ఆత్మీయంగా వ్యక్తిగతంగా మాత్రం వాడు అట్టాటోడు, వీడిట్టాటోడు, ఆమె అట్టాడుది, ఈమె ఎట్టాడుదని ఎన్నడూ కూడా మీరు చెప్పకండి. కాబట్టి ప్రియా దేవుని పిల్లలారా, మనం చెయ్యొద్దు. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా వర్ధిల్లుతామో ఈ లోకంలోనే కాదండి, పరలోకంలో కూడా ఏమిస్తాడో చదివించి బైబిల్ మూసేపిస్తా. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం చదువు నాన్న. ఆత్మీయంగా మీరు వర్ధిల్లితే దేవుడు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఆమేన్. చాలిక నిలబడదాం, అందరం కూడా నిలబడి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఈ రోగంలో ఉన్నానేమోనయ్యా, ఈ అసూయలో ఉన్నానేమో. నా వైపు చూడకండి, పరిశుద్ధాత్మను చూడండి. కళ్ళు మూసుకొని ప్రార్థనా పరులైతే 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి గోజాడండి. ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని పోగొట్టుకోబాకండి. దేవుణ్ణి గోజాడండి. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుని గోజాడండి. అయ్యా, నా జీవితం సవులు వలె నెరసిల్లిపోతుందేమో, నా జీవితం సవుల వలె అంతకంతగా నెరసిల్లిపోతున్నానేమో. నా జీవితంలో ఇక్కడి నుంచి యోసేపులాగా నేను వర్ధిల్లాలంటే నేను ఆత్మీయంగా వర్ధిల్లాలి. కాబట్టి ప్రభువా, నేను ఆత్మీయంగా వర్ధిల్లుతున్నానా? నేను ఆత్మీయంగా నేను స్థిరపడ్డానా? నా నోటికి ఆత్మీయమైన మాటలే వస్తున్నాయా? నా పరివర్తన ఎలా ఉంది అని ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఇప్పటివరకు ఎంతమంది మీద నేను వ్యసన పడ్డాను, ఎంతమంది మీద నేను అసూయపడ్డాను, ఎంతమంది గురించి తప్పుడుగా నేను ఇతరులకు చెప్పి ఉంటాను, ఎంతమందికి చూసి చూడకుండా చూసినట్టుగా చెప్పి ఉంటాను, ఎంతమందికి విని వినకుండా కూడా విన్నట్టుగా చెప్పి ఉంటాను. కుటుంబాలకు పడకుండా, అత్తవాళ్ళకి పడకుండా, అక్కయ్యలు పడకుండా, భార్యాభర్తలు పడకుండా, పిల్లలకి పడకుండా నేను ఇప్పటి వరకు చేశానేమో తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. తండ్రి, అసూయతో బుద్ధిహీనులు అసూయ సచ్చెదరన్నావు ప్రభువా, అది నా ఇంట వంట ఉండకూడదు, దాన్ని తొలగించు ప్రభువా. నాకున్న దాన్ని బట్టి నేను మందించి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న ఆస్తిని బట్టి, నాకున్న సంపదను బట్టి ఒకళ్ళని మందించి నేను నీకు దూరం అయిపోయాను ప్రభువా. నాకున్నదంతా నీవిచ్చిందా నాయన. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయపడకూడదన్నావు ప్రభు అని అందరూ ప్రార్థించండి. సజీవులుగా ఉంటే మాత్రం మౌనంగా ఉండకుండా ప్రార్థించండి. సచ్చి ఉంటే ఒకవేళ మీరు మౌనంగా ఉంటారేమో, కానీ మీరు సజీవులుగా ఉంటే తెరవండి, హృదయాన్ని తెరచి నీ తండ్రితో నువ్వు ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరే ఉన్నాడు చూడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టే ఉన్నాడు చూడు, ఆయన ఆత్మ సాక్షిగా నీలో ఉన్నాడు చూడు. నువ్వింకా మొండి ఘటనలాగా ఉంటే మొట్టమొదట భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయేది నీ కుటుంబమే. కనుక నీ కుటుంబం వర్ధిల్లాలన్నా నీ చేతుల్లోనే ఉంది, నీ కుటుంబం నీరసిల్లిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీ కుటుంబం ఎలా ఉండాలో కోరుకో, నిర్ణయం నీదే. నెరసిల్లిపోతావో వర్ధిల్లుతావో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడాడు. దావీదు వర్ధిల్లాడు, యోసేపు వర్ధిల్లాడు. యోసేపు అన్నలు నీరసిల్లిపోయారు, సౌలు నీరసిల్లిపోయాడు, సౌలు కుటుంబం నాశనం అయిపోయింది. ప్రియా దేవుని పిల్లారా, చెడ్డవారిని చూసి నువ్వు మచ్చరపడకూడదు, ఇతరులను దీవించేదానిగా నీవు ఉండాలి. నిన్ను తగ్గించుకున్నప్పుడు దేవుడిని హెచ్చిస్తాడని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ఈ సమయంలో అందరూ ప్రార్థనలో ఉంటుండగా ఈ సమయంలో మన మధ్య కృపారాణి గారు ముందుకొచ్చి ప్రార్థనలోకి మనం నడిపిస్తారు. త్వరపడి వారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తూ ఉంటుండగా మరి మనందరం ప్రార్థనలో ఉందాం.